ఇక ఇండియా మెరిపించిన ఎన్డీఏకే పీఠం 240 సీట్లు గెలుచుకున్న భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ. మ్యాజిక్ మార్కును దాటిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం. తెలుగుదేశం జేడీయూలతో కలిసి వచ్చిన పొత్తు మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ. 97 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయభేరి, మరో 2 చోట్ల ఆధిక్యంలో. ఉత్తరప్రదేశ్లో 37 స్థానాలతో సమాజ్వాద్ హవా, బెంగాల్లో తృణమూల్కే జై కొట్టిన ఓటర్లు. తమిళనాడు సీట్లన్నీ ఇండియా ఖాతాలోకే. మధ్యప్రదేశ్లో కమలం క్లీన్ స్వీప్. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో పరాజయం పాలైపోయింది. చూడండి, ఇక నిన్న జరిగినటువంటి అంశంలో ఇండియా కూటమి మెరిపించిన ఎన్డీఏకే పీఠం దక్కబోతా ఉన్నది. 240 సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ అంటే ఇంకా 32 స్థానాలకి దూరంగా ఉన్నది. 32 స్థానాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే వాళ్ళకి సొంతగా మాత్రానికి 240 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 97 నియోజకవర్గాలలో విజయం సాధించారు. ఒక 2 రాత్రి 12 గంటల సమయం అయిపోయేసరికి రెండిట్ల హోరాహోరీగా మరి ముందంజలో ఉన్నారు కావచ్చు. కాక ఇంకో 2 వేసుకుంటే 99 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 240 స్థానాలు బీజేపీ పార్టీకి వచ్చినాయి. ఇక వీళ్ళతోటి కూటమిగా ఉన్నటువంటి అన్ని సీట్లను కూడా పోల్చుకుంటే ఒక 232, 33 వరకు ఇండియా కూటమికుంటే ఇగో వీళ్ళకి దాదాపుగా 295 స్థానాలు మరి ఇలా కొనసాగుతా ఉన్నాయి. అయోధ్య రామ మందిరం ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం ప్రతిష్టాత్మకంగా ఎక్కడైతే నిర్మించారో ఆ ఫైజాబాద్ లో కూడా బీజేపీ పార్టీ ఓడిపోయింది. అక్కడ కూడా బీజేపీ పార్టీ ఓడిపోయి చాలా గమ్మత్తుగా, అంటే ప్రజలు తీర్పు చూడండి ఎలా ఉందో. ప్రజలు అంతిమ తీర్పు చాలా అద్భుతంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంపై వరుసగా మూడోసారి విశ్వాసం ఉంచుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఓటరు దేవుళ్ళు చూపించిన ఈ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు గత దశాబ్ద కాలంగా చేస్తున్న మంచి పనులన్నిటినీ ఇకపై కొనసాగిస్తారని హామీ ఇస్తున్నా. ఎన్డీఏ విజయం కోసం శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. వారి అవిరల కృషిని మాటల్లో వివరించలేను అనిగా నరేంద్ర మోడీ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఏది ఏమైనా కానీ మోదీ గారు మీరు ఇప్పటికైనా కొద్దిగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు మారాలి. ఎందుకంటే గతంలో 2 సార్ల కంటే ఈసారి మీకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. మీ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. మీకు తక్కువ సీట్లు వచ్చాయి. అంతకుముందు 303 సీట్లు ఒకసారి వచ్చినాయి. తర్వాత 282 సీట్లు ఒకసారి వచ్చినాయి. అంటే సింగిల్గా వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటటువంటి ఆస్కారం అప్పుడు ఉన్నది, కానీ మరి ఇలా లేదు. ఇవాళ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని కలుపుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వాళ్ళు ఫామ్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి మరి మీ మీద కొద్దిగా ప్రజలు విశ్వాసాన్ని తగ్గించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పాలన అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది.